ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఒప్పో ఫైండ్ X9 ఫ్యామిలీలో చిన్న ఫోను ఒప్పో ఫైండ్ X9 ఎస్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ ఫోన్ అరౌండ్ 80,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేస్తారు. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అయితే దీనికి వీళ్ళు ప్రీ బుకింగ్ ఆఫర్స్ 99 రూపాయలు పెట్టి మీరు ప్రీ బుక్ చేసుకుంటే నియర్లీ 12,000 రూపాయలు వర్తున్న యాక్సెసరీస్ వీళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారు. అంటే ప్రీ బుకింగ్ గిఫ్ట్ అనమాట ఇది. దాంట్లో ఒకటి ఒప్పో ఎన్కో బడ్స్ 3 Pro ప్లస్ ఇది 3,000 దాకా ఉంటుంది. అలాగే మ్యాగ్నెటిక్ కేస్ ఒకటి ఇస్తున్నారు, 1000 రూపాయలు ఉంటుంది. 80 వాట్స్ ఛార్జర్. యాక్చువల్గా బాక్స్లో ఛార్జర్ వచ్చింది, మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఫ్రీ గిఫ్ట్లో దీన్ని ఎందుకు మెన్షన్ చేశారు నాకు అర్థం కాలేదు. ప్రీ బుకింగ్ చేసుకుంటే మీరు మీకేం వచ్చిందో కింద కామెంట్లో రాయండి. ఇది ఒక 4,000 రూపాయలు వేస్తున్నారు. అలాగే కూలింగ్ ప్యాడ్ ఒకటి వేస్తున్నారు 3,300. ఇవి మూడు కలిపితే నియర్లీ 12,000 రూపాయలు వర్తున్నవి మీకు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. ప్రీ బుకింగ్ 99 రూపాయలు పెట్టి చేసుకుంటే. ఆ ప్రీ బుకింగ్ లింక్ నేను ఫస్ట్ కామెంట్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం బాక్స్ ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో దీని మీద మీకు ఒప్పో ఫైండ్ X9 ఎస్ అని రాస్తుంది. అలాగే హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్ అండ్ ఒప్పోకి సంబంధించిన లూమో ఇమేజింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 12GB ప్లస్ 256GB మోడల్. సో మన దగ్గర ఉంది బేస్ మోడల్ టాప్ మోడల్ అనేది మనం చూడాలి. మేబీ ఇంత బడ్జెట్లో ఖచ్చితంగా వీళ్ళు 12GBతోనే బేస్ మోడల్ లాగా స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి సైడ్కి ఎలాంటి డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంది. సో మన దగ్గర ఉంది ఇది కొంచెం డిఫరెంట్ కలర్, ఒప్పో డిఫాల్ట్ కలర్ బాగుంది. అలాగే ఒక 80 వాట్స్ ఛార్జర్ బాక్స్లో వచ్చింది. అలాగే ఒక Type-C కేబుల్ అయితే వచ్చింది, యూజర్ మాన్యువల్, సిమ్ ట్రేడ్ టూల్, అలాగే మనకు ఒక TPU కేస్ లాంటిది అయితే బాక్స్లో వచ్చినాయి. సో కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది చాలా చిన్న ఫోన్. యాక్చువల్గా చాలా కాంపాక్ట్ ఫోన్, 6.59 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. అండ్ కంప్లీట్గా మెటల్ బిల్డ్తో వస్తుంది. అండ్ 8mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఫోన్ కూడా చుట్టానికి చాలా చిన్నగా, కాంపాక్ట్గా, పల్స్గా కూడా ఉంది. 8mm థిక్నెస్తోనే ఉంది, పర్లేదు, బాగుంది యాక్చువల్గా. అండ్ IP68, IP69 లాంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మిలిటరీ సర్టిఫికేషన్స్ లాంటివి కూడా కొన్ని దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిజైన్ పరంగా మాత్రం చాలా కాంపాక్ట్ అండ్ పవర్ఫుల్గా ఉంది. ఎక్కడ కాంప్రమైజింగ్ లేకుండా చాలా సాలిడ్ ఫోన్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డిజైన్లో ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే ఖచ్చితంగా లేవు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది 6.59 ఇంచెస్ డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో మీకు 1.5K రెజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్ ఉంటుంది. అలాగే మీకు PWM డిమ్మింగ్ కూడా వీళ్ళు చాలా ఎక్కువ ఇస్తున్నారు, 3840. సో దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. అలాగే మీకు డాల్బీ విజన్ ఉంది, HDR10+ ఉంది, ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అండ్ పిక్ బ్రైట్నెస్ 3600 నిట్స్ ఇస్తున్నారు. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అయితే డిస్ప్లే అంతా బాగుంది. ది బెస్ట్ ఇండస్ట్రీ లీడింగ్ డిస్ప్లే అంటే ఖచ్చితంగా కాదు ఇది. LTPO ప్యానల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది రెగ్యులర్ AMOLED, కానీ కలర్స్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం పర్లేదు. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే LTPO కాదు, ఇది గుర్తుపెట్టుకుంది, LTPS డిస్ప్లే. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెగ్యులర్గా మీరు వీడియోలు చూసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు మాత్రం ఇలాంటిది మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేయలేరు మీరు. కాకపోతే LTPO అనేది ఏంటంటే 1Hz నుంచి 120Hz వరకు వ్యారీ అవుతుంటుంది కాబట్టి అది కొంచెం చాలా బెటర్ లుకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వెన్ యూజింగ్ అన్నమాట. UIలో మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది మాత్రం ఒక చిన్న డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో ఇంత చిన్న ఫోన్లో కూడా చాలా పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ Dimensity 9500S ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. 3nm TSMC మేకు. అండ్ వీళ్ళు క్లైమ్ చేసిన AnTuTu బెంచ్ మార్క్స్ స్కోర్స్ 3 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు ఇది నియర్లీ 2.8 మిలియన్ వరకు వచ్చింది. అండ్ 90 FPS గేమింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కూలింగ్ టెక్నాలజీ కూడా చాలా సాలిడ్గా ఇచ్చారు. గేమింగ్ కూడా ఇది బాగానే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న ఫోన్ కాబట్టి మీకు ఖచ్చితంగా గేమ్ ఆడుతున్నప్పుడు ఈ ఫింగర్స్ మీకు కొంచెం కంజెస్టెడ్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇది ఒక కాంపాక్ట్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. సో గేమింగ్ కూడా బాగానే ఉంది. బట్ ఒక చిన్న ఫోన్ మాత్రం, అది మాత్రం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. గేమింగ్ సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ ఒక 1 అవర్ గేమింగ్ ఆడిన తర్వాత కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇంత చిన్న ఫోన్ అయినా సరే ఇది మీకు టెంపరేచర్ మేనేజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఇది మంచి విషయం అనమాట. అది కాకుండా ఒప్పో కలర్ OS కాబట్టి ఆప్టిమైజేషన్ అనేది చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. ఆండ్రాయిడ్లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ OS కాబట్టి ఖచ్చితంగా మీకు ఆప్టిమైజేషన్ అది రిచ్గా ఉంటుంది. దానివల్ల మీకు హీటింగ్ లాంటి ఇష్యూస్ కూడా ఏమీ ఉండవు. బ్యాటరీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తుంది అనమాట. కలర్ వైస్లో ఉన్న అడ్వాంటేజ్ అదే, మీకు గుర్తుపెట్టుకోండి. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీ కూడా ఇస్తున్నారు కాబట్టి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటాయి. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు అల్టిమేట్గా కావాల్సిన ఇంత పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్లో పెర్ఫార్మెన్స్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది మాత్రం కాంప్రమైజ్ కాని పాయింట్ అనమాట. చాలా బాగుంది. ఇది మాత్రం సూపర్. ఈ పర్టికులర్ బడ్జెట్లో 70 నుంచి 80,000 రూపాయల బడ్జెట్లో ఆబ్వియస్గా కెమెరా అనేది మీకు చాలా హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ కూడా వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా సెన్సార్స్ని దీంట్లో యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 350 మెగాపిక్సెల్స్ ఉంటాయి. మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు LYT-808 సెన్సార్ని యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది 24mm f1.8 యాక్చువల్గా. సో మీకు చాలా మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది అనమాట. ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ సెన్సార్. అండ్ 50 మెగాపిక్సెల్ మీకు
పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేశారు. f2.6 73mm మీకు చాలా క్లోజ్ షాట్స్ 1x 2x 3x షాట్స్ తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కాకుండా దీంట్లో 3x ఆప్టికల్ జూమ్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా దీనికి అవైలబుల్గా ఉంది. కెమెరా శాంపిల్స్ దీనివే చాలా అద్భుతంగా వస్తాయి అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ రెగ్యులర్ ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు 15mm. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా మంచి షాట్సే మీకు ఆఫర్ చేస్తుంది. కెమెరా శాంపిల్స్ ఒక్కొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు రెగ్యులర్ కెమెరాతో తీసిన పోర్ట్రేట్లు 1x 2x 3x షాట్స్ కావచ్చు మీరు చూసుకోండి. అండ్ ఏ షాట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఒప్పో అంటే కెమెరా అంటే ఒప్పో ఆబ్వియస్గా. సో కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా అద్భుతంగా వస్తున్నాయి. దీంట్లో డిఫరెంట్ సినారియోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. లైక్ మీకు డే లైట్లో కావచ్చు, లో లైట్లో కావచ్చు, అలాగే చీకట్లో కావచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కెమెరా శాంపిల్స్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగా వస్తాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ IMX 615 యూజ్ చేశారు. ఇది కూడా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా 4K రికార్డింగ్ ఎటు 3060 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 4K 3060 రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కెమెరా శాంపిల్స్, పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. కెమెరాలు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఇచ్చారు. దీంట్లో కూడా కెమెరా డిపార్ట్మెంట్లో కూడా అన్ని చాలా బాగా మేనేజ్ చేసుకునేలాగా కెమెరా చాలా సాటిస్ఫైడ్. ఈ పర్టికులర్ బడ్జెట్ మాత్రం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కెమెరాస్ గుర్తుపెట్టుకోండి. మీకు దీంట్లో ఉన్న హైయెస్ట్ ఏదైనా ప్రయారిటీ ఉందంటే ఖచ్చితంగా కలర్ వాయిస్ 16. వీళ్ళ UI మాత్రం చాలా పాలిష్డ్గా, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది. అండ్ ఇది ఆబ్వియస్గా మీకు 5 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మాత్రం చాలా బాగుంది. ఎలాంటి ల్యాగ్ కానీ ఎలాంటి ఏమి ఉండదు, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటుంది. కలర్ వైస్ చాలా ఇష్టం నాకు, చాలా బాగుంది. కలర్ వైస్ మాత్రం చాలా అద్భుతంగా పర్ఫామ్ ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ షార్ట్ కట్స్ కూడా చాలా బాగుంటాయి. కస్టమైజేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. కలర్ వైస్ రోజుకి చాలా ఇంప్రూవ్డ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. 7025 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. పెద్ద బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సరిపోతుంది. మీకు మోర్ దాన్ 1 day ఈజీగా బ్యాటరీ లైఫ్ వస్తుంది. అది కాకుండా ఇది ఒక చిన్న ఫోను, చిన్న డిస్ప్లే కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, NFC ఉంది, మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్గా మీకు 70 నుంచి 80 వేల రూపాయల బడ్జెట్లో ఇది పెడతారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఇంత బడ్జెట్లోకి వెళ్ళినప్పుడు చిన్నగా ఉంది అనుకునే ఫీలింగ్ లేకపోతే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అవుద్ది, మంచి పవర్ఫుల్ ఫోన్ అవుద్ది. అది కాకుండా రీసెంట్గా ఉన్న ప్రైస్ హైక్స్ ప్రకారం ఇది కొంచెం ఒక 10,000 రూపాయలు ఎక్కువగానే పెట్టే అవకాశం ఉంటుంది ప్రీవియస్గా ఉన్న హిస్టరీ ప్రకారం చూసుకున్నా కానీ. సో దానికి మాత్రం రెడీగా ఉండాలి. మెయిన్గా మీకు కెమెరాలు హ్యాసెల్బ్లాడ్, లూమో ఈ టెక్నాలజీస్ అనేవి మీకు చాలా బెటర్ కెమెరా అవుట్పుట్స్ అయితే ఆబ్వియస్గా ఆఫర్ చేస్తాయి. అండ్ వీళ్ళు ఒక ప్రీ బుకింగ్ ఆఫర్స్ కూడా ఏది ఇస్తున్నారు అవి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది సాటిస్ఫైడ్ మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే రేట్లు అయితే చాలా హెవీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ ప్రైస్ కూడా ఓకే అనుకుంటే చెక్ చేసుకోండి. సో ఇది నా ఒపీనియన్ అనమాట. కొంచెం ఎక్కువగానే ఉంటుంది రేటు ఆబ్వియస్గా. దీనికంటే ముందు జనరేషన్స్ వేరే బ్రాండ్లలో దీంట్లో ఏదైనా మీకు బెటర్గా ప్రైజింగ్ అనిపిస్తే అవి చూసుకోండి ఏదైనా ఆఫర్స్లో ఉండేటప్పుడు. ఇది ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ప్రైస్. ఏదైనా సేల్ టైం వచ్చినప్పుడు మాత్రమే మీకు చాలా వర్త్ అనిపిస్తూ ఉంటాయి. సో అది కాకుండా ఆఫ్లైన్లో కూడా చెక్ చేసుకున్నాను. ఆఫ్లైన్లో ఇంకా చాలా బెటర్ వాల్యూ ఇస్తూ ఉంటారు. సో నేను రీసెంట్గా కూడా మీకు చెప్పాను, నేను ఒక ఫోన్ కూడా ఉన్నాను, అది కూడా చాలా మంచి ప్రైస్కి వచ్చింది ఆఫ్లైన్లో. ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే ఇవి కూడా చెక్ చేసుకోండి ఆఫ్లైన్లో కూడా. సో ఇది ఒప్పో ఫైండ్ X9s సంబంధించిన ఒపీనియన్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.